పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. అయ్యా నేను ఏమి బోధిస్తున్నప్పుడు తండ్రి యేసయ్య నీ మాటలు నా నోటలు ఉంచేయ తండ్రి. అయ్యా నీ మాటలు నా నోటలు నుంచి తండ్రి యేసు నీ చేతి నిడుతున్న కత్తి ఉంచండి తండ్రి. అయ్యా తండ్రి నేను ఏమేమి మాట్లాడాలనుకుంటున్న తండ్రి యేసు నీ యొక్క ఆత్మ ప్రేరేపణతో మాట్లాడటకు నాకు కృప చూపించండి అని కొందరు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా నాకు తోడై ఉండి నీ యొక్క రెండంతల ఖడ్గం అభిషేకముతో నింపండి. నీ వాక్యము నా నోటిలో ఉంచండి. నన్ను మీరు నడిపించండి. మీరు వీరితో మాట్లాడండి, నాతో కూడా మాట్లాడండి తండ్రి. అయ్యా తండ్రి వేసే ఈరోజు నేను నిత్తమడిన వాక్యము తండ్రి వేసే ప్రతి ఒక్క జీవితంలో తండ్రి మార్చును దక్కనయ్యా తండ్రి వేసే నీకు వందనాలే స్తోత్రంలే తండ్రి. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరికి తండ్రి వేసే వినగలిగే చెవులను గ్రహించి మనస్సును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ ఆత్మను, నిద్ర ఆత్మను, నిర్లక్ష్య ఆత్మను, ప్రతి ఒక్క విననుల చెవుల ఆత్మను నేను ఇప్పుడే బంధిస్తున్న నీ నామముల తండ్రి యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్క చుట్టూ నీ కంచు వేయండి అయ్యా. అయ్యా వినగలిగే చెవులను గ్రహించి మనస్సును తండ్రి అయ్యా తండ్రి యేసయ్య కాన్సన్ట్రేట్ నుంచి మీకు కృప చూపించండి తండ్రి. వీరందరూ నన్ను కూడా నీ చేతగా చెప్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. నేను ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, మీ బలహీనతలు మీ తరాలకు వెళ్లకుండా ఎలా మీరు ఆపివేయాలి. అంటే బలహీనతలు అంటే ఏంటంటే శాపములు. మళ్ళా నీలో ఉన్నాయి కొన్ని బలహీనతలు. ఏమేమంటే గలతీయులు 5వ అధ్యాయం తీయండి ఒకసారి. గలతీయులు 5వ అధ్యాయం తీసి చదవండి. ఇక్కడ 16 నుంచి ఉన్నదండి. ఏంటంటే శరీర క్రియలు ఏమేమి అవన్నీ మన బలహీనత. 5వ అధ్యాయం గలతీ 5వ అధ్యాయము 16 నుంచి. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమీ నిశ్చయించులో వాటిని చేయదు. ఓకే సిస్టర్. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ శరీరముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే మనము ఆత్మీయ ప్రకారంగా నడుచుకుంటే మనము శరీరేచ్ఛలను నెరవేర్చము. శరీరేచ్ఛలు ఏంటంటే మా అసూయ, భయము, కోపము, ఆశ నిగ్రహము, మరి ఇంకొకరిది ఆశించేది, మరి విగ్రహారాధన చేసేది, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే 19 నుంచి 21 దాకా ఉన్నాయండి. అవన్నీ ఏంటంటే శరీరేచ్ఛలు. ఇవన్నీ మనకి బలహీనతగా ఉన్నాయి. ఇవి మా నుండి మా ఒక తరముల వరకు అంటే నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలకి రాకుండా మనము ఇప్పుడే ఎలా మేము ఆపివేయాలి. అంటే ఎట్లా ఆపివేయాలి? ఇప్పుడు ఏదైనా చేస్తుంటే అచ్చం వాళ్ళ తల్లిలాగానే చేస్తున్నారు, అచ్చం వాళ్ళ నాన్నలాగానే చేస్తున్నారు. అంటే మనము అవిటిని బంధిస్తలేము. ఇవంటి ఏంటి ఇట్లా ఆశ నిగ్రహాలు, విగ్రహాలను చేసేది, అభిచారం చేసేది, ద్వేషం చేసేది, కలహం చేసేది, మత్సరములు, క్రోధములు, కక్షములు, భేదములు, కోపగించడము, భయం అనేది కూడా ఒకటేంటి వీక్నెస్, బలహీనత మన దేహానికి. ఆత్మీయానికి ఏ బలహీనత లేదు, దేహానికి మనకే బలహీనత ఉంది. మనము దాన్ని జయించాలంటే, మన జనరేషన్కి అది వెళ్ళకుండా ఉండాలంటే మనము ఆపివేయాలి. దాన్ని ఎట్లా ఆపివేయాలంటే దాన్ని యేసు రక్తమే మనము ఆహ్వానించుకోవాలి. యేసు రక్తమని మనం పలకాలి. దేవుని నామంలో దాన్ని వెళ్ళగొట్టాలి మనం. అయితే బైబిల్లో కొన్ని ఇట్లా జనరేషన్ నుండి కొన్ని పోయినా కూడా ఉన్నాయి. అంటే ఎవరికంటే మీరు చెప్పండి, ఎవరు పోయినవి ఇట్లా అంటే అబ్రాహాము నుంచి ఇస్సాకుకు పోయింది. ఏంటి? భయం అన్నది బలహీనత. అబ్రహాము నుండి కూడా ఇస్సాకుకు పోయింది. ఓకే, మనము ఆ ఒక సందేశం చదువుకుందామండి. ఆదికాండము 12వ అధ్యాయం 10 నుంచి చదువుకుందామండి. ఆదికాండము 12వ అధ్యాయము 10 వచనం నుంచి. ఆ దేశంలో కరువు భారంగా
ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరులని దయచేసి చెప్పుమనెను. ఓకే, అంటే అంటే ఎక్కడ, ఏ దేశంలో? అంటే ఐగుప్తు దేశంలో నుండి ఎక్కడికి, ఏ దేశానికి వెళ్ళిండు ఆయన? ఐగుప్తు. ఎక్కడ? అది ఫస్ట్ ఆయన ఉండే దేశంలో కరువు వచ్చింది కాబట్టి ఈయన ఐగుప్తుకి ప్రయాణం చేయడానికి వెళ్తున్నప్పుడు, ఐగుప్తులో ప్రవేశించినప్పుడు అబ్రహాము ఏమంటే అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యను శారైతే, ఎవరితోనంట? శారైతే ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదు. అంటే ఆయన భయపడుతుండు. దేవుడు ఆయనకి వాగ్దానం ఇచ్చిండు. ఏంటంటే 12వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము నా గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెను, నిన్ను దూషించే వారిని శపించెదను అని ఈ వాగ్దానంతో ఆయనని ఆశీర్వదిస్తే దేవుడు అబ్రాహాముని. కానీ అబ్రాహాము ఏం చేస్తుండో, నన్ను శపించే వారిని శపిస్తాడు కదా దేవుడు ఖచ్చితంగా. ఈ ఐగుప్తులో నేను ప్రవేశించినప్పుడు ఎట్టి పరిస్థితి కీడులు నాకు వచ్చిన దేవుడు వాళ్ళని శపిస్తాడు కదా. ఈ వాగ్దానం పట్టుకోకుండా ఆయన ఏం చేసిండో ఆ వాగ్దానం మర్చిపోయి ఐగుప్తులకు ప్రవేశిస్తున్నప్పుడు సారాని చూసి, సారా చాలా అందగత్తే కదా, ఈమెను చూసి అంటే నన్ను చంపి ఈమెను తీసుకుపోదురేమో అని ఆ వాగ్దానం మర్చిపోయి అబ్రహాం ఏం చేసిండు, భయపడి ఏమంటున్నాడు, సారా నువ్వు చాలా అందగత్తే కదా, నువ్వు నాకు సహోదరి అని చెప్పు. ఎవరో పిల్లల్ని సహోదరి అని చెప్తారండి. అబ్రహాము భయపడి చూడండి, వాగ్దానం మర్చిపోయి, దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోయి రాజు అదే సారా దగ్గర చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు నాకు చెల్లెలని చెప్పు, నేను చెప్తాను, నువ్వు నిన్ను అడుగుతున్నా, నువ్వు కూడా నా అన్న ఈయనని చెప్పు అని చెప్తాడు అనమాట. అదే తర్వాత ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్యని చెప్పి నన్ను చంపి నేను బ్రతకనిచ్చెదరు. అంటే లోపలికి వెళ్ళినప్పుడు, ఐగుప్తులకు వెళ్ళినప్పుడు రాజు జనాలు నీ అందరిని చూసి నన్ను చంపి నిన్ను తీసుకెళ్ళొచ్చేమో, నా జీవితాన్ని బ్రతికించడము నీ చేతిలో ఉంది అని చెప్తున్నాడు అబ్రహాము భయపడి. అట్లయితే సహోదరిని దయచేసి చెప్పమని, అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, దయచేసి, అంటే నన్ను చంపి నేను తీసుకుని వెళ్ళిపోతారు, అందుకే ఏం చేస్తుంది, దయచేసి నువ్వు నా చెల్లెలని నేను చెప్తాను, నువ్వు కూడా నా సహోదరు అని చెప్పు అని చెప్తున్నాడు. అయితే భయపడుతున్నాడు అబ్రహాము. మళ్ళా అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తుల ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచింది. అంటే ఐగుప్తులకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ చూసి, అమ్మ సారా చాలా అందగత్తగా ఉంది, ఆ స్త్రీ మిక్కిలి అంటే అందరికన్నా అందంగా, ఎక్కువ గొప్ప అందగత్తే అని చూసి పోయి రాజు దగ్గర చెప్తారు. రాజు దగ్గర చెప్పగానే రాజు అడిగితే ఈమెన సహోదరి అని అబ్రహాం చెప్పిండు. అయితే అబ్రహాం ఈమెన సహోదరి కాదు నా భార్య అని చెప్తే ఆ ఒక రాజు వదిలిపెట్టేవాడు. కానీ ఈయన అబద్ధం చెప్పడం ద్వారా రాజు కూడా ఏం చేసింది, అక్కడ పాపం చేయడానికి ఆమె భార్యను తీసుకొని వచ్చింది, మోహించుకోవడానికి. అంటే ఆమెతో అంటే కుటుంబం నడిపించడానికి, పెళ్లి చేసుకోవడానికి, ఆమెతో కలవడానికి ఏం చేసిండు, సారాయిని కూడా తీసుకొని వచ్చి, అంటే మనము ఒక అబద్ధం ఆడడం ద్వారా ఇంకొకరిని కూడా ఏం చేస్తున్నాం, పాపంలో నడిపిస్తున్నాం. అప్పుడు సారాయిని తీసుకొని వచ్చినప్పుడు ఆ ఒక ఐగుప్తు రాజుకి దేవుడు ఏం చేసిండు, బాధ పెట్టిండు చాలా, రాత్రి బాధ పెడితే అప్పుడు ఆ ఐగుప్తు రాజుకి ఏం తెలిసింది, ఈమె అబ్రహాము భార్య అని అప్పుడు నిజం తెలుసుకున్నప్పుడు అప్పుడు ఐగుప్తు రాజు చాలా భయం పడ్డాడు, మళ్ళా చాలా బాధపడ్డాడు కూడా. ఎట్లయితే మీరు దేవుడి చెల్లె మీరే, అంటే నువ్వు నా దగ్గర ఒక మాట నీ భార్య అని చెప్పితే నేను ఈ పాటికి ఈమె పైన నా కన్నులు చెడ్డ కన్నులు ఉంచని ఆపేసేదాన్ని కదా, నీ ద్వారా నేను నీ యొక్క భార్యతో నేను మోహిస్తే ఏం చేసేదాన్ని నువ్వు అంటే ఐగుప్తు రాజు కూడా చాలా బాధపడ్డాడు కూడా. అయితే మనము ఈరోజు ఈ యొక్క భయం ద్వారా ఈ యొక్క అంటే ఏదో చేస్తారేమో, అంటే దేవుడు ఎన్నో వాగ్దానించాడు నాకు, నీ
తోడుంటా, నీ ముందు నేను నడుస్తా, నీకు దేవతలు కూడా నేను అప్పగిస్తా, ఏ ఒక్క చిన్న రాయి తగలకుండా నిన్ను ఎత్తుకొని నడుపుటకు దేవతలు ఆజ్ఞాపించి నేను ఆల్రెడీ అని అన్ని చెప్పినా కూడా మేము ఏం చేస్తాము? భయంతో ఎన్నెన్నో అబద్ధాలు చెప్తాము. ఎన్నెన్నో ఈ యొక్క చిన్న అబద్ధం మూసివేయడానికి ఎంతో పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తూనే ఉంటాం. అయితే తర్వాత ఇంకొకటి, ఈయన ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు 70 సంవత్సరాల అబ్బాయి అంటే అబ్రహాముకి మళ్ళీ ఇంకొకసారి కూడా అట్లే భయపడతాడు. ఎక్కడికంటే ఐగుప్తు నుంచి వేరే దేశానికి వెళ్ళేటప్పుడు. ఆ ఒక వాక్యం కూడా చదువుకుందాము. ఆదికాండము 20 అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. 20 అధ్యాయం 2వ వచనం నుంచి అబ్రహాము తన భార్య అయిన శారను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాడు కనుక గెరారు రాజైన అబ్రామీకు శారాను పిలిచి తన ఇంట చేర్చుకున్నాడు. అయినను ఆ రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమానేకులకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీని ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పింది. ఇట్లంట అంటే ఐగుప్తు నుంచి మళ్ళా అబ్రహాము గెరారులోకి వెళుతున్నప్పుడు, అయితే అప్పుడు అబ్రహాము తన భార్యను శారైని గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజ్యాన్ని అబీమెలెకు శారును పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అంటే అబ్రహాము కూడా పిలిపించవచ్చు కదా, శారను మాత్రం ఎందుకు పిలిపించాడు అంటే ఆమెతో మళ్ళా మోహించుకోవడానికి. అంటే ఇక్కడ మళ్ళా అబ్రహాం భయపడి మళ్ళా ఈమెను బ్రతికించి నన్ను చంపేస్తారేమని మళ్ళా కూడా గెరారులోకి వెళ్ళినప్పుడు కూడా అబ్రహాము అదే తప్పు చేసింది. మళ్ళా భయపడి ఇప్పుడైనా సరిదిద్దుకున్నాడా? దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నన్ను శపించేవాడిని దేవుడు శపిస్తానన్నాడు, నన్ను ఆశీర్వదించేవాడిని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అయితే అది కూడా వాగ్దానం కూడా ఉంచుకోకుండా ఆయన ఏం చేసింది? మళ్ళా గెర్రలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు 100వ సంవత్సరం ఆయనకి ఇసాకు అప్పుడు పుట్టింది అనమాట. అప్పుడు వెళ్తున్నప్పుడు మళ్ళా అబీమెలెకు దగ్గర కూడా అబ్రహాము ఇట్లే చెప్తాడు అనమాట, ఈమె నా చెల్లె అని చెప్తాడు అనమాట. అయితే అబీమెలెకు ఏం చేస్తాడు? శారాని ఆమె ఇంటికి ఆహ్వానించుకుంటాడు. అప్పుడు ఆహ్వానించుకుంటాడు. మళ్ళా 3వ అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సమానమని చెప్పాడు. అంటే అప్పుడు కూడా ఐగుప్తు రాజు కూడా దేవుడే చెప్పాడు, అబ్రహాము నిజం చెప్పలేదు. కానీ ఇప్పుడు కూడా గెరారులో ఉన్న అబీమెలెకు రాజైన అబీమెలెకు కూడా ఏం చేశాడు? దేవుడే వచ్చి స్వప్నమందు ఈమె ఆల్రెడీ వేరొకటి సొంతం, అంటే అబ్రహాము భార్య, ఈమె వేరే పురుషునికి ఈమె సొంతం. ఇట్లా వేరే పురుషునికి సొంతమైన స్త్రీని నువ్వు ఎట్లా మోయిస్తావు, ఎట్లా నువ్వు ఇచ్చేస్తావు అని దేవుడు, అట్లా నువ్వు పురుషుడివే కాదు అని అట్లా దేవుడు భయపెడితే తర్వాత వచ్చి ఏం చేస్తాడు? అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవెలా నా దగ్గర అబద్ధం చెప్తావని ఆయన దగ్గర కొన్ని ఆస్తులు కూడా ఇచ్చి, కొన్ని వస్తువులు, కొన్ని గాడిదలు, కోళ్ళ అట్లాంటివి ఇచ్చి వాళ్ళ ఊర్లో కూడా చాటిస్తాడు అనమాట. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, వీళ్ళకి ఎలాంటి కీడు రాకూడదు అని వాళ్ళకి అక్కడ క్షేమంతనం దయచేస్తారనమాట. అయితే దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చిన, అంటే నీ తోడుంటా, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండు అని కూడా మేము ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం. అయినా ఈనాడు అయితే మనం ఎంత భయపడుతున్నాం, ఎందుకంటే ప్రభురాకడ వస్తుంది, ఎన్నో ప్రళయం జరుగుతుంది, ఎంతో ప్రమాణం జరుగుతుంది, చిన్న పిల్లలు చూడకుండా ఎన్నో రేప్ కేసెస్ జరుగుతుంది. అయినా దాన్ని మనం ఏం చేస్తున్నాము? బంధించకుండా ఉట్టి భయపడుతూనే ఉన్నాం, దాని కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. ప్రార్థిస్తే ఏంటంటే దాన్ని బంధించాలి మనం యేసు నామములో. అయితే ఇక్కడ అబ్రహాము తన తప్పు తెలుసుకోకుండా ఇస్సాకు కూడా పుట్టాడు కదా. అయితే ఆశీర్వాదంతో పాటు కూడా బలహీనత కూడా ఇస్సాకుకి వచ్చింది. ఎట్లా వచ్చింది ఒకసారి చూద్దామండి. ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నామండి. అబ్రహాము దినములలో వచ్చి మొదటి తరపు మరి ఒక తరపు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అభిమానులకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షితమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా
ఈ దేశమందు పరవాసేయుండును. నేను నీకు తోడైయుండును, నిన్ను ఆశీర్వదించు. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ వచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముకు నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. అంటే అబ్రహాంకు కూడా దేవుడు ఏమని ఆశీర్వదించుడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప సంతానముగా చేస్తాను, మళ్ళా నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించి వారిని శపిస్తాను. అదే ఆశీర్వాదం కూడా ఇస్సాకుకు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానము విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడు. అంటే అబ్రహాము నుంచి ఆశీర్వాదము ఇస్సాకు కూడా వచ్చింది. ఇట్లా దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆకాశ నక్షత్రముల వల్ల నిన్ను చేస్తాను అట్లా అని ఆశీర్వదించాడు. ఈ భూలోకంలో ఉన్న సమస్తమంతా నీకే, ఆస్తులన్నీ నీకే అని అట్లా ఆశీర్వదించుండు దేవుడు. ఆశీర్వాదంతో పాటు కూడా బలహీనత కూడా వచ్చింది. 7వ అధ్యాయం అక్క 7వ వచ్చింది ఒకసారి చదవండి అక్క. అయితే ఆ నుంచి స్టార్ట్ చేయండి. చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబకా చక్కనిది కనుక ఆ చోట మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపెదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడింది. అక్కడ అతడు చాలా దినముల నుండి తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబ్రాహాము పిల్లల నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబకాతో సరసమాట కనబడింది. అప్పుడు అబ్రామేలు ఇస్సాకును పిలిచి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నీ సహోదరుడని ఎలా చెప్పిదివని అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటుంది అతనితో చెప్పి. ఇగో చూడండి, మళ్ళా ఇస్సాకు అదే వీక్నెస్, భయం. ఎంత దేవుడు ఆశీర్వదించినా ఆ వాగ్దానం చూడకుండా దేవుడు నా తోడు. దేవుడు ఏమన్నాడు? నేను నీ తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాను. అంటే నీ తోడైనే ఉంటా, నీ తోడై ఉంటా, నేను ఎప్పుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను అన్న దేవుడు. అయితే దేవుడు నా తోడై ఉన్నాడు అన్నది మర్చిపోయి మళ్ళీ ఎవడు ఇస్సాకు గేర్లోనికి నివసించాను. అంటే గేర్లోనికి నివసిస్తున్నప్పుడు అప్పుడు ఇస్సాకు భార్య ఎవరండి? రిబ్కా కూడా సారా కన్నా చాలా అందగత్తె. అప్పుడు ఆయన భయపడ్డాడు, ఎక్కడ ఈమెను తీసుకొని వెళ్ళిపోతారు, నన్ను చంపేసి ఈమె ద్వారా నేను బతకాలి అని. మళ్ళా రిబ్కా ఒక గిరారు ఒక రాజు దగ్గర అబీమెలెకు దగ్గర చెప్తాడనమాట. ఏమని? ఈమె నా భార్య కాదు, నా చెల్లె అని. మళ్ళీ భయపడి చూడండి, అబ్రహాము కూడా 2 సార్లు కూడా అట్లే చెప్పాడు. ఏంటంటే సారా నా భార్య కాదు, నా చెల్లె అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్సాకు కూడా అదే వీక్నెస్, అదే బలహీనత, భయంతో ఈమె నా చెల్లె అని చెప్తున్నాడు. ఎందుకంటే నన్ను చంపేస్తారు, నన్ను చంపేసి ఈమె మాత్రమే తీసుకెళ్తారేమో అని అట్లా భయంతో ఈమె నా సహోదరి అని చెప్తారు. ఆ ఒక అబద్ధము ఎన్ని రోజులు దాస్తుందండి? ఎన్ని రోజులు దాగి ఉంటుంది? నిజము న్యాయము ఎన్నడైనా ఎట్లా బయలవుతుంది, ఎట్లా ఒక అగ్ని రూపంగా రగులుకుంటూ వస్తుంది నిజమైన నీతి అయిన న్యాయమని ఏదైనా. అట్లే కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు గెరర్లోనే ఉన్నారనమాట. అయితే ఇక్కడ అబీమెలెకు ఒక రాజు ఒక భవనం నుండి కిటికీ నుంచి తొంగి చూస్తామంటే అక్కడ ఇస్సాకు మరియు రిబ్కా అంటే సరసంలాడుంట వాళ్ళు చూసి రాజు దగ్గర వచ్చి కంప్లైంట్ చేస్తారనమాట. వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు కాదు, వాళ్ళిద్దరూ భార్య భర్తలే, మేము చూసాము వాళ్ళు అట్లా చేసేది నేను చూశాను అనగానే అబీమెలెకు వాళ్ళ దగ్గర వచ్చి, ఈమె నీ భార్య కదా, నాకు నువ్వెందుకు నాకు అబద్ధం ఆడితివి, ఎట్లా నువ్వు నాకు ఈమె నా చెల్లి అని చెప్పితివి అని. ఎందుకు? అబీమెలెకు మళ్ళా ఆమెను మోహించవచ్చు కదా, అంటే వ్యర్థమైన అంటే ఒక చెడ్డ చూపుతో ఆమె చూడొచ్చు కదా, ఇంకొక భార్య అయినా మోహించవచ్చు కదా. ఎందుకు మనం అబద్ధమలాడాలి? ఎందుకు మనం ఈరోజు ఇట్లా చేస్తున్నాం అంటే దానంతా మనము ఏం చేయాలి? ఎక్కడ అబ్రహాం తర్వాత పుట్టింది ఇస్సాకు కదా, ఇస్సాకుకి ఆశీర్వాదం కూడా వచ్చాయి, బలహీనత కూడా వచ్చాయి. ఈరోజు కూడా మన
పెట్టుకుంటారు. అయితే మీ లోపల ఉన్నాయి, మీ శరీరంచులు అన్నాయి భయము, కోపమైన, క్రోధమైన, అంటే అవిచారమైన ఏది ఉన్న చెడ్డు మోహపు చూపైన మీ పిల్లల పైన వెళ్తుంది. మీరు గ్రహించారా? ఎప్పుడైనా ఆశీర్వాదములు కూడా వెళ్తున్నాయి, ఇట్లాంటి బలహీనతలు కూడా వెళ్తున్నాయి. మీరు ఎప్పుడైనా గ్రహించారా? దీన్ని బంధించారా? దీనికోసం ప్రార్థించారా మీరు ఎప్పుడైనా? కానీ దేవుడు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క అబ్రాహాము నుంచి వచ్చిన బలహీనత మరియు ఆశీర్వాదం ఇస్సాకుకు వెళ్ళింది, మీ ద్వారా కూడా మీ పిల్లలకి కూడా వెళ్తున్నాయి ఈరోజు. అందుకే మీ పిల్లలు మీ మాటలు వింటలేదు, అందుకు మీ పిల్లలు చెడ్డ పనులు చేస్తున్నారు, చెడ్డ ప్రేమను ఆశ్రయిస్తున్నారు, నిజమైన దేవుడిని ఆశ్రయిస్తలేదు. ఎవరు పుట్టుకతోనే దేవుడిని నమ్మలేదు కదండి, ఎవరు పుట్టుకతోనే దేవుడిని ఆశ్రయించలేదు కదా. మీరు కూడా కళ్ళు తెరవబడ్డ తర్వాత, అందరూ ఎంతో మంది చెప్పిన తర్వాత గ్రహించుకొని మీ పాపములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? దేవుని నమ్మరు, నిజమైన మార్గంలో నడుస్తున్నారు ఈరోజు. మీ పిల్లలు కూడా, అంటే మీరు మొదట ఎట్లున్నారు? మీరు నిజమైన దేవుని ఆరాధించలేదు, చెడ్డ చూపులతో ఉన్నారు, చెడ్డ మాటలతో చేశారు, అబద్ధములు ఆడేవారు, చెడ్డ మాటలు పలికారు కూడా. ఈరోజు మీ పిల్లల పైన అవి ఉండొచ్చేమో, శాపములు కూడా ఉండొచ్చేమో. మీరెందుకు ఈరోజు దాన్ని బంధించలేరు? ఎందుకంటే మీకు అవి తెలుపలేని సాకును తెలియనిస్తలేడు. అంటే మీ పైన ఇవి ఉన్నాయి, మీరు అనుకుంటున్నారు ఓన్లీ ఇల్లు, డబ్బులు, కారు, బండి, మంచి బట్టలే మా పిల్లలతో ఉంటాయి, మేము సంపాదించి మా పిల్లలతో ఉంటాయని మీరు అనుకుంటున్నచ్చేమో. కానీ శరీర బలహీనతలు కూడా మీ పిల్లల దగ్గర వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే అది మీ డిఎన్ఏ కాబట్టి. మీ డిఎన్ఏలో కూడా కొన్ని కలిసి కూడా ఉంటాయి. మీరు కోపగించారు, మీ పిల్లలు కూడా మీ మాటలు వినరు, కోపగిస్తారు మీ పైన. ఏమంటారు? మమ్మీ నాకు ఇది అవ్వదు, నేను ఇట్లే ఉంటాను. ఎందుకంటే మీరు కూడా చిన్నప్పుడు నేను ఇట్లే ఉంటాను మీ మమ్మీతో వాదన చేసిందొచ్చేమో. అందుకే మీరు ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరిని, అంటే మీరు ఉన్న బలహీనత ఏంటి దాన్ని గ్రహించి మీ పిల్లల పైన ఉన్నాయి ఒకసారి చూడండి. అంటే వాళ్ళు అట్లా యాక్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు బంధించండి, యేసు నామములో వెళ్ళగొట్టండి, యేసు రక్తంలో దాన్ని కడిగేయండి. అంటే మనం ఎప్పుడు యేసు నామముని, యేసు రక్తంని ఆశ్రయించండి. ఈరోజు గ్రహించండి మీలో ఏమేమి ఉన్నాయి బలహీనతలని. ఈరోజు దాన్ని కొట్టివేయండి. మీ బిడ్డల పైన ఉన్నవన్నీ ఈరోజు దాన్ని కొట్టివేయండి. ఒకసారి ఈరోజు వెళ్ళి దాన్ని ఇప్పుడే మీరేం చేయండి? నాలో ఏం బలహీనతలు ఉన్నా, అంటే మీ భర్త పైన ఏ బలహీనతలు ఉన్నా, మీ పిల్లల పైన ఏ బలహీనతలు ఉన్నా ఈరోజు దాన్ని దేవుడిని అడగండి. దేవుడు ప్రతి ఒక్కటి బయలుపరచండి. ఎందుకంటే మీ మొర పెట్టినప్పుడు నేను లోతైన మర్మములు తెలియలేకున్నా గూఢమైన మర్మములు, గూఢార్థలను నేను తెలియజేస్తానన్న దేవుడు. అందుకే ఈరోజు మీరు ఈ క్షణంలోనే మీరు దేవుడిని అడగండి, ఏమేమి ఉన్నాయి బలహీనత, ఏమేమి నా నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళాయి, మా మమ్మీ డాడీ నుంచి నాకేమొచ్చాయి, దేవుడా ఈరోజు నాకు బయలుపరచు, నేను దాన్ని ఈరోజు నీ నామంలో వెళ్ళగొట్టాలి. ఈరోజు నీ రక్తంలో నేను దాన్ని కడిగేయాలి. ఇక మీదట ఎన్నడూ అది నా పిల్లల పైన కానీ, నా పైన కానీ, నా పిల్లల పైన తరముల వరకు ఏది అది వెళ్ళకూడదు అని మేము ఈరోజు బంధిస్తామండి. ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన దాక అందరు లేచి నిలబడట్లయితే ప్రార్థన చేసుకుంటున్నాం. స్తోత్రములయ్యా తండ్రి, గొప్ప దేవా, రాజ తండ్రి యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిన తండ్రి యేసయ్యా. నాకు మొరపెట్టుము, తెలియలేని గూఢార్థాలను నేను నీకు బయలుపరుస్తానన్న తండ్రి యేసయ్యా. నీకు స్తోత్రములయ్యా తండ్రి, స్తోత్రములయ్యా తండ్రి యేసయ్యా. అయ్యా తండ్రి, అయ్యా మాకు ఏ బలహీనతలు ఉన్నాయో గట్టిగా చెప్పకండి, కానీ దాన్ని మీరు ఏం చేయండి? నాలో ఈ బలహీనతలు ఉన్నాయని మీరు మనసులో అనుకొని దాన్ని ఈరోజు యేసు నామములో వెళ్ళగొట్టండి. ప్రతి ఒక్క కోపమైన, భయమైన, క్రోధమైన, అసూయ అయినా ఇంకొకరిని చూసి ఆ అసూయ పడడానైనా తను ఒకరిని ఇంకొకలా చూసి ఇంకొకరిని వేరే రీతిగా చూడదు కదా, ఒక బలహీనతని దాన్ని కూడా తెలియజేసుకోండి. అందరినీ ఏకరీతిగానే ప్రేమించన్నాడు దేవుడు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను నువ్వు ప్రేమించినట్లనే నిన్ను వలని పొరుగు అని ప్రేమించమన్నాడు దేవుడు. అటు రీతిగా ప్రేమించలేకపోతున్నావా? దాన్ని కూడా ఈ బలహీనతని యేసు రక్తంలో వెళ్ళగొట్టండి, యేసు రక్తంలో కడిగి వేయండి. ఈరోజు స్తోత్రం తండ్రి.
వందనాలు వందనాలు తండ్రి. నాయన తండ్రి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గుర్తు చేసుకోయతండి. వీళ్ళ కుటుంబాలు కూడా గుర్తు చేసుకోయతండి. అయ్యా వీళ్ళ పిల్లలు కూడా గుర్తు చేసుకోయతండి. అయ్యా ఈ యొక్క క్షణంలోనే తండ్రి యేసయ్య అయ్యా ప్రార్థిస్తున్నామయ్య తండ్రి, విజ్ఞాపిస్తున్నామయ్య తండ్రి యేసయ్య. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు, కోపమైన తండ్రి యేసయ్య, భయమైన తండ్రి యేసయ్య, అసూయైన తండ్రి, నిష్ఠూరమైన తండ్రి యేసయ్య, ఆశ కలిగి ఉన్నమే తండ్రి యేసయ్య. అయ్యా మా మా వస్తువులు కాకుండా ఇతరులపైన ఏమైనా ఆశపడి ఉంటే నా బలహీనత కూడా మానించి తీసివేయాలని యేసయ్య. అయ్యా వీళ్ళ పిల్లల పైన ఉంటున్న కూడా ప్రతి ఒక్క శాపమును, అయ్యా ప్రతి ఒక్క బలహీనతలు, వీళ్ళ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్క బలహీనతలు కొట్టివేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా వీరిపైన మా పైన తండ్రి యేసయ్య, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ప్రతి ఒక్క బలహీనతను కొట్టివేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన నా నామమును మీరేమని అడిగుడి నేను చేస్తానన్న తండ్రి యేసయ్య. ఈ రోజు నీ నామను ప్రతి ఒక్కరిని బంధిస్తున్న నాయన, నీ నామమును బంధిస్తున్న నాయన, నీ రక్తంలో కడిగి వేస్తున్న నాయన తండ్రి, ప్రతి ఒక్కరిని తుడిపి వేస్తున్న నాయన. నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వీళ్ళ పిల్లల పైన ఉన్న, వీళ్ళపైన ఉన్న, వీళ్ళ తండ్రి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి ఈ రోజు నేను యేసు రక్తంలో కడిగి వేస్తున్న నాయన. నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడ మాకు సహాయం చేయి. ఈ రోజు మేము ప్రతి ఒక్కరిని కట్టిపెట్టి, బలహీనతలన్నీ కట్టిపెట్టి నీ పాదముల చెంత పెడుతున్నామయ్య తండ్రి. ఇక మీదట మా జీవితంలో ఇలాంటి బలహీనతలు రాకూడదే తండ్రి, కనిపించకూడదు నాయన యేసయ్య తండ్రి. నాయన ప్రతి ఒక్కటి ఏదైనా తండ్రి యేసయ్య ఆత్మీయ క్రియలు మాత్రమే మాలో జరుగునుగాక యేసయ్య. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయా ప్రేమ, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళుత్వమే మాలో పని చేయనుగాక నాయన. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి యేసయ్య. అయా తండ్రి నాయన ఇంతవరకు చెప్పిన తండ్రి యేసయ్య వాక్యము తండ్రి యేసయ్య మీరు మాట్లాడినందుకు స్తోత్రం లేదండి, నాతో మాట్లాడినందుకు స్తోత్రం లేదండి. పరిశుద్ధాత్మ ఈ వాక్యము తండ్రి యేసయ్య అయ్యా తండ్రి వాళ్ళ హృదయంలో ఫలించింది కాక తండ్రి యేసయ్య. వారికి తండ్రి యేసయ్య రాత్రి హృదయం తీసివేయండి తండ్రి, మాంసపు హృదయం దయచేయండి తండ్రి. లోకాశలతో వాక్యం కప్పివేయకూడదు నాయన యేసయ్య తండ్రి. నన్ను సాధన వచ్చి ఎత్తుకొని పోకూడదు నాయన యేసయ్య తండ్రి. అటు రీతిగా తండ్రి భద్రం చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రం లేదు. వాళ్ళ హృదయాల పలకం పైన తండ్రి యేసయ్య వాళ్ళ ఈ వాక్యాన్ని తండ్రి యేసయ్య రాసుకుందరు కాక నాయన యేసయ్య తండ్రి. ఎల్లప్పుడూ తండ్రి యేసయ్య యేసు నామంలో కొట్టివేయాలి తండ్రి యేసయ్య. యేసు రక్తాన్ని తండ్రి యేసు రక్తంతో తుడిపేయాలి. ప్రతి ఒక్క క్షణంలో ఈ వాక్యం తండ్రి యేసయ్య గుర్తు చేయండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు 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 తండ్రి. ఈ యొక్క చిన్ని కొద్ది వాక్యం తండ్రి యేసయ్య ప్రతి ఒక్క హృదయంలో తండ్రి నీకు ఫలింపజేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.